సో ఫస్ట్లీ అంటే ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో. సో ఓవరాల్గా మ్యాచ్ చూస్తే అంటే పంజాబ్ ఈజీగా డిఫీట్ అయిపోయింది. అంటే వరుస పెట్టి వికెట్లు అనేవి కూడా చాలా ఫాస్ట్గా పడిపోయాయి. ఒక ఈజీ విన్ అయిపోయింది ఆర్సీబీకి. సో నిన్నటి మ్యాచ్ గురించి మీరేం చెప్తారు? అయితే కొంచెం గ్రీనిష్ వికెట్ ఉండే నిన్న కరెక్ట్ అనేది అంటే కొంచెం ఆ గ్రీన్ టాప్ దాన్ని చూసి ఒక రకంగా అంటే పంజాబ్ వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ప్లాన్ కొంచెం మిస్ఫైర్ అయింది అనిపించింది నాకు చూసినప్పుడు. బికాస్ ఆన్ గ్రీనీ టాప్ అండ్ హ్యాజిల్వుడ్ జాయిన్ అయినటువంటి ఇది. సో దాంతో కొంచెం అటాకింగ్ గేమ్ ఆడదాము అనేటువంటి దాంట్లోకి వెళ్ళారు, అది మిస్ఫైర్ అయ్యాయి. సో షార్ట్ సెలక్షన్ కంప్లీట్ వాళ్ళది మిస్ అయిపోవడం. ఆఫ్ కోర్స్ సుయాష్ శర్మ, హ్యాజల్వుడ్ షుడ్ బి గివెన్ ది క్రెడిట్. ఆ ఇదిలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రెషర్ ని కరెక్ట్ గా క్యాపిటలైజ్ చేసుకుంటూ వెంటనే వికెట్లను తీశారు. సో దాంతో చాలా ఇదైంది. ఆఫ్ కోర్స్ ఇదే సీజన్ లో అటు అంటే లీగ్ ఫేస్ లో జరిగినప్పుడు కేకేఆర్ తోటి 110 రన్స్ డిఫెండ్ చేసుకుంటూ పంజాబ్ గెలిచింది కాబట్టి కొద్దిగా పంజాబ్ ఫ్యాన్స్ లో ఆ రకమైనటువంటి ఆశ కొంచెం ఉండి ఉండొచ్చు గాక ఇప్పుడు కూడా ఒకవేళ ఏమైనా అద్భుతం చేస్తారేమో అనేటువంటిది. బట్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒక వికెట్ కొంచెం పేసర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దశలో ఏమాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా కూడా కొంచెం కష్టం అనే ఉద్దేశంతో, ప్లస్ నేను చెప్పినట్టు కేకేఆర్ తో మ్యాచ్ కూడా డెఫినెట్ గా ఆర్సీబీ మేనేజ్మెంట్ చూసే ఉంటుంది, చూడకుండా ఉండరు, ఫాలో అవుతారు అన్ని మ్యాచ్లు. సో అందుకని సాల్ట్ పర్టికులర్ గా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి కౌంటర్ అటాక్ కి దిగి కావాల్సినటువంటి పని పూర్తి చేశాడు. ఇన్ దట్ బార్గెయిన్ 2 వికెట్లు కోల్పోయినా కూడా బట్ నో ప్రాబ్లం. సో కాబట్టి పర్టికులర్ గా బౌలర్ ఫ్రెండ్లీ వికెట్ మీద ఏ రకంగా వికెట్ మీద నిలబడి పరుగులు చేయాలనేటువంటి దాంట్లో పంజాబ్ ఘోరంగా ఫెయిల్ అవడంతో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే ఒక క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆడాల్సిన పర్ఫార్మెన్స్ కానే కాదు నిన్న పంజాబ్ది. ఆఫ్ కోర్స్ పంజాబ్ ఒక మంచి టీం అయినప్పటికీ కూడా ఎందుకు ఎక్కడ ల్యాక్ అయింది అంటే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయారా, లేకపోతే ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ప్రియాంచార్య యాక్చువల్ గా ప్రభ్ సిమ్రాన్ మంచి ఇదిలో ఉన్నారు, వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇటు ఇంగ్లీష్ కావచ్చు లేకపోతే శ్రేయాస్ అయ్యర్ దాకా కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే అనేటువంటిది షార్ట్ సెలక్షన్ ఎప్పుడైతే మంచి ఫౌండేషన్ పడాల్సినటువంటి దశలోనే ప్రియాంచార్య అవుట్ అయిపోయాడో, సో దాంతో అక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఎందుకో ఒత్తిడిలోకి వెళ్ళి దాంట్లో భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు కూడా పవర్ ప్లే లో చాలా చక్కగా బౌలింగ్ చేస్తాడు. ఈవెన్ యాక్చువల్ గా ఆర్సీబీకి ఈసారి మంచి ఫైండ్, అటు యశ్దయాల్ కూడా చాలా చక్కటి రిథమ్ లో ఉండటం, ఫామ్ లో ఉండటం. సో దాంతో ఎప్పుడైతే పవర్ ప్లే లో వికెట్లు కోల్పోయారో ఆ తర్వాత కొంచెం ఒత్తిడిలోకి వచ్చారు. ఈవెన్ యాక్చువల్ గా జోష్ ఇంగ్లీష్, హ్యాజిల్వుడ్ ఏ రకంగా బౌలింగ్ చేస్తాడు అనేటువంటిది తన దేశం వాడే తెలిసినటువంటిది. బట్ ఆ రకమైనటువంటి ఆ స్లో బౌన్సర్కి టెంప్ట్ అయి ఆ హుక్ షాట్ కి వెళ్ళి పర్టికులర్ గా అక్కడ ఒకే ఒక్క ఫీల్డర్ ఉన్నాడు బిట్వీన్ ది డీప్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ మిడ్ వికెట్ మధ్యలో ఫీల్డర్ ని పెట్టి అతనికి కరెక్ట్ గా క్యాచ్ ఇవ్వడం అనేటువంటిది అక్కడ వాళ్ళని దెబ్బతీసింది. సో ఇక తర్వాత ఎప్పుడైతే 100 రన్స్ ఓన్లీ ఆన్ ద బోర్డు, పెద్ద బౌలర్లు చేయగలిగేది ఏమి ఉండదు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి పంజాబ్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళ షార్ట్ సెలక్షన్ లోను జోష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో ఆటోమేటిక్ గా డిమోరలైజ్ అయిపోయింది టీం అంతా కూడాను. దాంతో మొత్తానికి కొలాప్స్ అవడం అనేటువంటిది జరిగింది. ఎస్ సార్. అండ్